జనవరి 26న జెండా వందనం చేశారు. మళ్ళీ ఇప్పటి వరకు మా స్కూల్ మొహం చూడలేదు సార్. జీతమేమో మా కోసం వస్తుంది, కానీ సార్ మాత్రం ఎంఈఓ గారి కోసం పనిచేస్తున్నారు. ఎప్పుడు చూసినా బిజీగానే ఉంటున్నారు. సార్, మీ పనులు మీరు చేసుకోండి, కానీ మా చదువులను ఎందుకు బలి చేస్తున్నారు? రేపు మేము ఫెయిల్ అయితే మా తల్లిదండ్రులకు సమాధానం ఎవరు చెప్తారు? 10th క్లాస్ చదువుతున్నాను. మా సారు జనవరి 26 వచ్చి తర్వాత రాలేడు. ఎగ్జామ్స్ ఇంకా 2-3 డేస్ ఉన్నాయి కదా, అవి అయిపోయే లోపల వస్తాడు అని చెప్పిండే. మాకు హెచ్ఎం సార్ వస్తలేడు. మాకు పోర్షన్స్ గినంగా 2 లెసన్లు చెప్పిండు. ఇక చెప్పినే మళ్ళీ చెప్తాడు. మేము వెంబడి పడితే గినంగా రీడింగ్ చేస్తాడు, కానీ రీడింగ్ మేమే చేయాలి. అది గిన దానికి మీనింగ్స్ గిన చెప్పాడు. ఒక సంవత్సర కాలంలో మీ స్కూల్ నడిస్తే సార్ ఎన్నిసార్లు చూడగలుగుతారు? 2-3 సార్లు 2 నెలలు మేమే రీడింగ్ చేసుకుంటున్నాం, కానీ దాని మీనింగ్ తెలియదు మాకు. ఇంగ్లీష్ లో ఫెయిల్ అవుతామని భయం ఉంది, కానీ ఎలాగైనా చదువుకొని పాస్ కావాలని కష్టపడుతున్నాం. కష్టపడే వాళ్ళు కూడా కష్టపడాలి. మా హెచ్ఎం సార్ రావట్లేదని ఎంఈఓ సార్ గారికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మొన్న ఒకరోజు ఎంఈఓ సార్ వచ్చి చెక్ చేసిండు. ఇంగ్లీష్ క్వశ్చన్స్ కొన్ని అవి అడిగి చెక్ చేసిండు. ఎవరు చెప్పలేకపోయినాం. లేవు అసలు కోర్స్ అనే అవుతలేదు. 10th వాళ్ళకి ఎగ్జామ్ ఉన్నాయి, ఇంకా వస్తలేడు సార్. అయితే మాకైతే ఇంగ్లీషే వస్తలేదు, చెప్తలేడు. ఒక పాఠం చెప్పినాక 2వ పాఠం వేసి 3వ పాఠం చెప్తున్నారు. మధ్యలో చెప్తారు సార్. మా స్కూల్లో హెచ్ఎం సార్ వస్తలేడు అసలు. మాకు లెసన్లే సరిగ్గా అవుతలేవు. మాకు కష్టంగా ఉంది. ఇంగ్లీష్ అన్ని తెలుగు మీడియమే ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం కూడా చెప్తలే. మాకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని మాకు ఇష్టంగా ఉంది, కానీ సార్ వస్తలేడు. మాకు 10th కష్టమవుతుంది. మాకు 10th పోయినాక మాకు కష్టమవుతుంది. వాళ్ళు ఫెయిల్ అయితే మేము కూడా ఫెయిల్ అయితే మా వాళ్ళు మమ్మల్ని చదివిపియారని కూడా అంటారు. అట్లాగే 10th క్లాస్ వాళ్ళకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ వాళ్ళు ఎట్లా చదువుకుంటారు, ఎట్లా 10th పాస్ అవుతారు అని మాకైతే అభిప్రాయం. మేము కూడా ఎట్లా చదువుకోవాలి అని అనిపిస్తుంది. మీకు ప్రిన్సిపల్ సార్ చూసిరా? మీరు ఎవరన్నా ఎన్ని రోజుల క్రితం చూసారు? 26 జనవరి రోజు చూసినా? తర్వాత చూడలేదు. మీకు ఏ సబ్జెక్ట్ చెప్తారు సార్? సబ్జెక్ట్ ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరు చెప్తారు? ఒక సంవత్సర కాలంలో 10 పేజీలు రాపించడానికి సార్ 10 పేజీలు రీడింగ్ చెప్పిండు, మళ్ళీ దీంట్లో ఈ 3 చెప్పిండు, మళ్ళీ దీంట్లో ఇది చెప్పిండు అంతే. ఇక ఇది చెప్పిండు ఏమి ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం విట్టాల గ్రామం జెడ్పీహెచ్ హై స్కూల్లో జరిగింది. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో